ఆకలి, అవమానం, అవిద్యనే తనకు పాఠాలై జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించి పెట్టాయని సాహితీవేత్త రావురి భరద్వాజ్ అన్నారు. బాల సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా రావురి చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన ప్రముఖ సాహితీవేత్త రావురి భరద్వాజను బాల సాహిత్య పరిషత్, అరుణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ సంయుక్తంగా గౌరవంగా సత్కరించాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నేను నా బాల సాహిత్యం అన్న అంశంపై ప్రసంగించిన రావురి చిన్ననాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు. తల్లిదండ్రుల దానగుణం వల్ల తన కుటుంబం దారిద్ర్యంలోకి వెళ్లిపోయిందని తెలిపారు. పేదరికం వల్ల 7వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పానన్న ఆయన అప్పటి నుంచి నేటి వరకు ఏ విద్యాలయం మెట్లెక్కలేదని చెప్పారు. అయినా తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో పలు రకాల పనులు చేసినట్లు తెలిపారు. బతకడానికి చాలా రకాల పనులు చేశాం. కూలి పని, వ్యవసాయ కూలిగా, పశువుల కాపరిగా, నీళ్లు దోడు కూలిగా, నానా అవస్థపడ్డామండి. పేపర్ బాయ్గా ఇంటింటికి తిరిగామడం. ఇవన్నీ లేకపోతే అన్నం దొరికేది కాదు. నా అన్నం ఖర్చు కూడా అమ్మ నాన్నల మీద మోపడం, వాళ్ళకి బరువుగా నేను తయారు కావడం నాకు ఇష్టం లేక ఈ పనులు నేను చేయలేదండి. అందుకని ఏ పేపర్ బాయ్ని చేసినా, అన్నం మెతుకుల కోసం వెతుక్కునే కుర్రాళ్ళని చేసిన వాళ్ళలో నాకు భరద్వాజ కనిపిస్తాడు తప్ప ఇంకెవరు. ఆత్మీయత, ఆప్యాయతల్ని మించిన సంపదలేవీ ఉండవని రావురి అభిప్రాయపడ్డారు. బాల సాహిత్యం రాయడంలో తన జీవిత భాగస్వామి అందించిన ప్రోత్సాహాన్ని ఆయన కొనియాడారు. భగవంతుడిచ్చిన వరం లాగా నన్ను కాపాడింది కనుక నేను రాయగలిగానండి, చెయ్యగలిగాను. ఎందుకు మళ్ళీ చేస్తున్నానంటే ఆత్మీయత, ఆప్యాయతల్లో మించిన సంపద, నగలు ఇంకేమీ లేవు లేవు లేవు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. తల్లి ప్రేమను చాటుతూ ఓ చిన్నారి చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.